ఒక్కటే చివరికి చెప్పండి, కర్నూలు అంటేనే ముంపు ప్రాంతం అంటారన్నమాట. వరదలు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం మునిగిపోతుంటుంది. 2009లో అనుకుంటాం మొత్తం కూడా వరదలు వచ్చేసి మొత్తం మునిగిపోయాయి. ఇల్లులు మొత్తం కూడా అన్ని దేవాలయాలు అన్నీ అక్కడ. మీ పార్టీలో ఉన్న టీజీ వెంకటేష్ గారి ఇల్లు కూడా మొత్తం మునిగిపోయింది ఆ రోజు. అంటే ఆ ముంపు ప్రాంతాన్ని, ఈ ముంపునికి గురి కాకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ రోజు అంటే ఎప్పుడు మాకు 2 నదులు ఉన్నాయి. 2 నదుల మధ్యలో మా కర్నూలు ఉంది. ఒకటి హంద్రి, ఒకటి తుంగభద్ర. ఈ 2 నదులు ఒకటేసారి పొంగడం వలన ఆ రోజు వచ్చింది. అది కూడా మానవ తప్పిదం. ఆ రోజు రోషయ్య గారు గేట్లు ఎత్తేయకుండా పెట్టడం వలన జరిగింది. ఆ రోజు అధికారులందరూ పైన వాటర్ ఫ్లోని క్యాలిక్యులేట్ చేసుకొని శ్రీశైలం గేట్లు ఎత్తేసింటే వాటర్ అంతా కింది పోయేది. వరదనడం వలన శ్రీశైలంలో వాటర్ నిల్వ ఉండడం వల్ల బ్యాక్ వాటర్ అంతా కర్నూలు టౌన్లోకి వచ్చింది. వాటర్ పుష్ కాలేకపోయింది. బ్యాక్ వాటర్ అంతా కర్నూలు టౌన్కి వచ్చి ఇది వచ్చింది. అది మానవ తప్పిదంతా వచ్చింది. కర్నూలుకు ప్రొటెక్షన్ వాళ్ళు కూడా శాంక్షన్కు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రొటెక్షన్ వాళ్ళు ఇంతకుముందు ప్రపోజల్ ఉంది. ఆ ప్రొటెక్షన్ వాళ్ళు శాంక్షన్కి ప్రయత్నం చేస్తున్నాం. అది గినికి వచ్చిందంటే కర్నూలు సేఫ్ జోన్. ఇప్పుడు కూడా ఆ రోజు మానవ తప్పిదంతా అంత పెద్ద ముంపు వచ్చింది, లేకుంటే అంత వచ్చేటువంటి పరిస్థితి లేదు. టీజీ వెంకటేష్ గారి ఇల్లంతా ఆ రోజు మునిగిపోయింది. ఎలా ఆ రోజు మీరు? ఆ రోజు తెప్పలలో పోయి ఆయనను బయటికి తీసుకొని వచ్చే పరిస్థితి. మీరు వెళ్ళారా తెప్పలు? వెళ్ళాం. కొంత దూరం పోయిన తర్వాత తెప్పలో జనం ఎక్కువైనా మళ్ళీ నన్ను దించితే ఇంతలోతో నీళ్ళలో నేను దిగాల్సి వచ్చింది. వరద నీళ్ళలో ఎలా ఉంది భయానక వాతావరణం అంతా కూడా? అదొక సముద్రం లాగా ఉంది. అప్పుడు మునిగిపోయింది కూడా మా కాంప్లెక్స్, మా హోటలే. నాయకులందరూ కూడా దీంట్లోనే ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ వెంకటేష్ గారు, మేయరు రఘురామరెడ్డి, చాలామందికి షెల్టర్ ఇచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అందరు దీంట్లోనే ఉన్నారు. మొత్తం ఈ కాంప్లెక్స్ కాపాడింది. కాంప్లెక్స్ బాధితులందరూ దాదాపు కారిడార్లలో 5-6 వేల మంది పండుకున్నారు. ఈ ప్రాంతం ప్రజలందరూ ఫుడ్ సప్లై చేసినాం. మా ఇంట్లో ఇది మునిగిపోలే. ఓకే. అంటే మై డ్రీమ్ మీడియా నుంచి మీరు కర్నూలు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏముంది? కర్నూలు ప్రజలకు అభివృద్ధిలో భాగస్వాములు అవుదాము. ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకున్నాండి, ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఆ సమస్యలు పరిష్కరించుకుందాం. ఏదైనా సరే రాజకీయాలు అనేది ఎలక్షన్ టైంలో చేసుకుందాం. ఇప్పుడు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొని వస్తే అందరం చేద్దాం. కర్నూలు మత సామరస్యానికి ఒక ప్రతీకగా నిలవన్నటువంటి కర్నూలు పట్టణాన్ని, మత సామరస్యాన్ని కూడా కాపాడుకుంటూ ఇక్కడ హిందూ, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఆల్రెడీ ఇచ్చాం. బక్రీదు, వినాయక నిమజ్జనం వచ్చినది బాగా జరుపుకునే సందేశాన్ని ఇచ్చాం. అదే మత సామరస్యాన్ని ముందరికి తీసుకొని పోదామని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అభివృద్ధి, నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మీరందరూ కూడా సహకరించి ఇంకా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మన దృష్టికి తీసుకొని వచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలలో మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.